నాను మీ జోగిని వచ్చాను. ఇప్పుడు బోలే బాబా అలీ బాబా ఇందాపూరు మాదాపూరు లకడీ కాపులు బేగంపేట గన్నవరం. ఏంటండి అలా చూస్తున్నారు? రోజు టీవీలోను మన పేపర్లోను వార్తలు చూసి ఈ పదాలన్నీ మైండ్లో ఫిక్స్ అయిపోయినాయి. మరి ఈ వారం కూడా బోల్డెన్ తమాసాలు తీసుకొచ్చాను. నిజంగా నవ్వొచ్చింది. కూలి చేసేది ఇల్లు వచ్చిందంతా తినేది తెలుగు తమ్ముళ్ళు. ఏ ద్వారా దోమలను కనుక్కుంటారంట. కామెడీ సినిమా చూపిస్తుంటాడు సీరియస్ గా. కోతలు వాతలు కూతలు. సూది పోయిందని సోద్ దగ్గరికి వెళ్తే నేనే రాజు నేనే మంత్రి అనుకున్న చాలా మంది అట్లే గాలి కొట్టుకొని పోయినరు. ఎట్ సిర్ఫ్ ట్రైలర్ పిక్చర్ బాకీ. ఒకరు కృష్ణ శాస్త్రి, ఇంకొకరు శ్రీశ్రీ. నేను చెప్తున్న బిడ్డ ఒక ఎన్నికకు 2 సార్లు పైసలు పంచేటోడు ఎవరిని చూడలేదు. రాష్ట్రంలో ఏ పరిణామం జరిగినా ఇదిగో నేనున్నానని చెప్పేసి ముందుకు వచ్చేసే ది గ్రేట్ హోమిస్ శాంతి గారు ఇంకో అక్కడ కూకున్నారు. నమస్కారం మేడం, బాగున్నారా? ఏంటండి విశేషాలు? ఏంటి మేడం అలా నవ్వుతున్నారు? నిజంగా నవ్వొచ్చింది. ప్రజలు కూడా అక్కడ బాగా నవ్వుకుంటున్నారు మేడం. ఎందుకే తమరికి నవ్వు ఎందుకు వచ్చింది? నిన్న మొన్న నేను ఒకటి చూసా. ఏడు చూసారు? మొహానికి మసి అంటుకుంటేనట తుడాల్సింది అద్దాన్ని కాదట. అయ్య బాబాయ్, మన మొహం మనం తుడుచుకోవాలి. అంటే ఏంటి మేడం దీనికి అర్థం? దాని అర్థం ఏంటంటే మనం తప్పులు చేసి పక్కోడి మీద నెడితే మన మీద ఉన్న మరకలు పోవు. మరి ఎలా పోతాయి మరకలు? ఆ తప్పులు మనం సరిదిద్దుకుంటాలనుకుంటే అప్పుడు పోతాయి. ఎలాగెలాగా? ఆ తప్పులు మనం సరిదిద్దుకుంటాలనుకుంటే అప్పుడు పోతాయి. అబ్బా, మీకు చాలా విషయాలు తెలుసు మేడం. కొండను తవ్వి ఎలకను పట్టారా అంటారు సాధారణంగా. అవునవును. నువ్వు హెరిటేజ్ ని తవ్వితే ఎలక కూడా దొరకదు. ఎందుకని? ఎందుకంటే అంత క్లీన్ షీట్ లో ఉండే ఒక సంస్థ అది. అసలు నాకు తెలియక అడుగుతున్నాను ఎంత గారు. మీరు ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టరా లేకపోతే హెరిటేజ్ కంపెనీకి ఓనరా? గుమ్మడికాయల దొంగ అంటే మీరెందుకంటే బాబు భుజాలు తడి వేసుకుంటున్నారు? అసలు ఆ కంపెనీ వాళ్ళు మాట్లాడతారు కదా, ముందు మీ పని మీరు సక్రంగా చేయండి మేడం. రాష్ట్రంలో ఇన్నేసి ఘోరాలు నేరాలు జరుగుతుంటే వాటి గురించి మాట్లాడకుండా అక్కడ కూకొని సామెతలు పిట్ట కథలు చెప్తున్నారు. ఏంటి మేడం ఈ దారుణం? లోకేష్ కు పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు ఇచ్చటగా 3 వస్తువులు ఇచ్చి పంచుకోండి, పండగ చేసుకోండి అని చెప్తే ఆ 3ంటిని వాళ్ళు ఎలా పంచుకున్నారో ఎవరెత్తున్నారు? వైఎస్ఆర్సీపీ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. అనియా ఇంక నువ్వు మొదలెట్టు. హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడతారు వీటికి సమాధానం అడిగితే తెలుసా? ఏటి మాట్లాడారనియా? హోమ్ మినిస్టర్ గారు అంబటి రాంబాబు గారు ఇట్ అన్నారంట. ఎట్లా అంటే తప్ప చెయ్యి అయినది గడ్డం అయినది. అయినా నాకు అర్థం కావట్లేదు అనియా. అంబటి రాంబాబు గారు జోగి రమేష్ గారు ఇళ్ల మీద టీడీపీ వాళ్ళు దాడి చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించడం లేదనియా? జనసేన కార్యకర్తలను టీడీపీ వాళ్ళు ఎంటబడి కుక్కల్ని కొట్టినట్టు కొడితే కూడా ఆయన స్పందించలేక గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. ఎంత కష్టం వచ్చిందన్నయ్య పాపం ఆ జనసేన కార్యకర్తలకు. చంద్రబాబు నాయుడు గారు ఈడ పవన్ కళ్యాణ్ లోకేష్ ఇద్దరు కూర్చొని ఉంటే 3 వస్తువులు ఇచ్చినాడంట పంచుకోమని చెప్పి. ఏటా 3 వస్తువులు? ఒక దుప్పటి ఇచ్చినాడంట, ఒక చెట్టు ఇచ్చినాడంట, 3వది ఒక ఆవుని ఇచ్చినాడంట. మరి అయితే ఎలా పంచుకున్నారు ఆ 3ంటిని? మొట్టమొదట దుప్పటి తీసుకున్నారంట. ఓహో. దుప్పటి తీసుకుంటే నారా లోకేష్ ఏం చెప్పాడంట, అన్న న్యాయంగా పంచుకుందామన్న ఈ దుప్పటి, దీన్ని పొద్దునంతా నువ్వు వాడుకో, రాత్రి అయితే నేను వాడుకుంటా అని అంట. దానికి మరి పవన్ కళ్యాణ్ ఏటా అన్నాడు? ఆ న్యాయంగా పంచినావు తమ్ముడు అని చెప్పి దుప్పటి తీసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఆ దుప్పటిని పవన్ కళ్యాణ్ ఎలా వాడుకున్నాడు అనియా? పొద్దున ఎండకు దాన్ని కప్పుకోలేకున్నాడంట. వేడి సాయంత్రం అయితేనే లోకేష్ కి ఇచ్చినాడు, చలికి బాగా కప్పుకొని పండుకున్నాడు. అంటే దుప్పటి లోకేష్ కు ఉపయోగపడింది, పవన్ కళ్యాణ్ కు ఉపయోగపడలే. అమ్మమ్మమ్మ, ఎంత మోసమా! దిస్ ఇస్ టూ మచ్ అన్నయ్య. అయిపోయిన తర్వాత ఇద్దరు చెట్టు కాడికి వినారు. మరి చెట్టుని ఎలా పంచుకున్నారు? చెట్టు పై భాగం అంతా నేను తీసుకుంటా, కింది భాగం అంతా నువ్వు తీసుకొని నాన్న అంట. అంటే పై భాగం లోకేష్ కి, కింది భాగం పవన్ కి. ఇందులో మోసమే లేదు కదనియా? అంటే చెట్టుకు నీళ్లు పోసేదంతా పవన్ కళ్యాణ్, వచ్చిన పండ్లు తినేదంతా లోకేష్. అరే ఏంటండి ఇది? ఇక్కడ మోసమేనా? దిస్ ఇస్ త్రీ మచ్ అనియా. మళ్ళా 3వది ఆవు కాడికి వినారట. అనియా, ఆవు కాడి మాత్రం పవనానికి అన్యాయం చేస్తే మాత్రం ఒప్పుకునేది లేనే లేదు. ఆవుకు ముందు భాగం అంతా నువ్వు తీసుకో, వెనక భాగం అంతా నేను తీసుకుంటా అని అంట. ఇందులో కిరికిరి ఏమి లేదు కదా. అంటే ఆవుకు రోజు నీళ్లు పోసేది మేపేసేది అంతా పవన్ కళ్యాణ్,
వచ్చే పాలు పిండుకొని తినేది లోకేష్. పవన్ నేను ఇలా పదే పదే మోసం చేసేస్తారా? మా ఒప్పుకోము, మేము అస్సలు ఒప్పుకోము. ఈ రోజు జన సైనికుల పరిస్థితి ఏమరా అంటే కూలి చేసేది ఇల్లు, వచ్చిందంతా తినేది తెలుగు తమ్ముళ్ళు. ఏం చేస్తారు పాపం. మిమ్మల్ని దోమలు కుడుతున్నాయా? కంగారు పడకండి. బాబు గారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్ తో మీ దోమల బాధ మటుమాయం. టింగ్ టింగ్. ఏటిది అడ్వర్టైజ్మెంట్ అనుకుంటున్నారా? అదిగో అక్కడ బొగ్గన గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడితే ఈ విషయం ఏటో మీకే తెలుస్తుంది. నమస్కారం సార్, చెప్పండి. ఏ ద్వారా దోమలను కనుక్కుంటారంట? ఏదోటి కనుక్కోకపోతే మన బాబు గారికి అసలు నిద్ర పట్టదు కదా సార్. అంటే ఏ వచ్చి దోమను చంపుతుందా? అది సంపద అండి. దోమలు ఎక్కడున్నాయో అది చెప్తుంది. ఆ దోమల్ని మనమే చంపాలి. నాకు అందుకని డౌట్. ఏటి ఆ డౌట్? మీరు మాటి మాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు కదా, బాబు గారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఎక్కువ. నా డౌట్ ఏమంటే అసలు మీ ఇంటెలిజెన్స్ ఏమన్నా ఆర్టిఫిషియల్ అని? సార్ మీరు ఇలా అటు తిప్పి ఇటు తిప్పి కన్ఫ్యూజ్ చేసినా సరే ఆయన దోమల బ్యాట్ అదే దోమలను కనిపెట్టి ఏను కనిపెట్టి తీరుతారు. మీరు చూస్తూ ఉండండి. మాకు అర్థమైనది ఏమంటే ఇప్పుడు కూడా మీది పర్ఫార్మెన్స్ చాలా వీక్ ఉంటుంది, పబ్లిసిటీ మాత్రం పీక్ లో ఉంటది అనమాట. సినిమా స్లోగా నడుస్తున్నప్పుడే ఐటమ్ సాంగ్ వేస్తారు. పెర్ఫార్మెన్స్ వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ బాగా వర్కౌట్ అవుతుంది. దట్ ఈజ్ బాబు గారు సత్తా అండ్ టాలెంట్. చంద్రబాబు గారు మహా కితకితలు పెట్టేస్తున్నారు. ఆయన కామెడీ చూసి నవ్వలేక అల్లాడిపోతున్నాం అని చెప్పేసి అంటున్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ గారు. అసలు ఆ కితకితలేటో మనం కూడా చూసి కాసేపు నవ్వుకుందాం. నమస్కారం సార్, చెప్పండి. రౌడీలు లేనటువంటి రాష్ట్రాన్ని చేస్తానంటున్నాడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. బాబు గారిని చూస్తే రౌడీలు గోండాలు గజ్జ 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 వణుకుపోయి పక్క రాష్ట్రాలకు పారిపోతారు తెలుసా మీకు? బాగా కితకితలు పెట్టేస్తూ ఉంటాడు. ఏంటి సార్ మీకు ఆయన మాట్లాడుతుంటే కితకితలాగా ఉందా? బాలేవారా మీరు? కామెడీ సినిమా చూపిస్తుంటాడు సీరియస్ గా వార్నింగ్ ఇస్తే మీకు అది కామెడీగా కనిపిస్తుందా? చంద్రబాబు నాయుడు గారి రౌడీలు గుండాలు అందరినీ పక్కన పెట్టుకొని ఈ రాష్ట్రంలో రౌడీలు లేకుండా చేస్తానని చెప్తూ ఉంటాడు. ఆయన పక్కన రౌడీలు ఎవరు ఉన్నారు సార్? మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చూపించండి. బాలకృష్ణ గారు, బాలయ్య బాబు ఏడు చేశాడు. ఈ వ్యక్తి మహిళలు కనపడితే కడుపన్నా చేయాలి ముద్దన్నా పెట్టాలన్నటువంటి వ్యక్తి. దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్టున్నాడు తన సహచరుడు నాగేంద్ర. ఈ నాగేంద్ర ఎవరు సార్? ఏం ఘనకార్యం చేశాడు అతను? ఒక స్కూల్ కి వెళ్ళేటటువంటి బిడ్డని తీసుకొచ్చి లైంగికంగా వేధించి ఆ అమ్మాయి యొక్క వీడియో తీసుకొని ఆ అమ్మాయినే భయపెడుతున్నాడు. మరి హీరో గారాన్ని ఏం అనలేదా? కేసు పెట్టలేదా? రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్లలేదా? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఏరే దేశంలో అయితే జైల్లో పెడతారు, తెలుగుదేశంలో అయితే శబ్బస్ శబ్బస్ అని భుజం తడతారు. నిజంగా ఇది ఒక ప్రభుత్వ పరిపాలన లాగుందా? నేదా? పోనీ మీరు చెప్పండి ఎలాగుందో? ఏ నియంతో, ఏ గడాఫియో, లేకపోతే ఏ హిట్లరో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నట్లుంది తప్ప ఇది ప్రజాస్వామ్య రాష్ట్రంగా ఉందా? అంటే ఏటండి మీ ఉద్దేశం? బాబు గారు మీ కంటికి గడాఫీలాగా హిట్లర్ రేంజ్ లో కనిపిస్తున్నారా? ఎందుకండి ఆయనంటే మీకంత పిచ్చి అభిమానం? కూటమి సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలా ఉంది సార్ అని అంటే కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు ఆయన స్టైల్లో వివరించారు వైఎస్ఆర్సీపీ నాయకుడు రాజ్మల్. నమస్తే అన్న, ఎలా ఉంది కూటమి బడ్జెట్? కోతలు వాతలు కూతలు. కోతలు వాతలు కూతలా అంటే ఏటన్నా? ఏంటి ఈ కోతలంటే ఆ, జగన్మోహన్ రెడ్డి ఒక 70 లక్షల మందికో 72 లక్షల మందికో పెన్షన్ ఇచ్చిపోతే ఒక 5 లక్షల మందిని కోసినారు చూడి, ఇది కోత. ఓహో, అమ్మఒడి 82 లక్షల మందికి ఇవ్వాలా, 50 లక్షల మందికి అంటే కోత. అర్థమైపోయింది అన్న. యాక్చువల్ గా ఒక్కో బిడ్డకి ఎంత ఇవ్వాలన్నా అమ్మఒడి కింద? 15,000 రూపాయలు డబ్బులు ఇవ్వాలా. ఇచ్చారా మరి? 15,000 ఇయ్యరు. ఎంత ఇచ్చారు? 8 ఇచ్చినారు, 10 ఇచ్చినారు, 12 ఇచ్చినారు. అంటే కోత. ఆ, గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం 3 ఇవ్వాలా. మరి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చినారా? పోయిన సంవత్సరం 1 ఇచ్చినారు, 3 ఎగరగొట్టినారు ఒక సంవత్సరం. అంటే మళ్ళా ఆడ కూడా కోతే. ఆ, రైతులు రైతులకు ఎంత ఇవ్వాలి? 20,000 రూపాయలు చంద్రబాబు నాయుడు ఇవ్వాలా, 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలా. ఇప్పుడు అదైనా పూర్తిగా ఇచ్చారా లేదా? మళ్ళా కోతే. కోతమ నేతలు మంచి కోతలు రాయిల్లన్నమాట. ఇక వాతలు ఏమున్నాయి? ఏమున్నాయి వాతలు?
కరెంటు బిల్లు పెరగబోతున్నాయి. ఇది పెద్ద వాత మీకు. ప్రతి నెల ఓయమ్మో, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగబోతున్నాయి. ఇది వాతే మీకు. ఓరి నాయనో, నిత్యావసర వస్తువుల ధరలు అన్ని పెరిగినాయి, ఇంకా పెరగబోతున్నాయి. ఇది వాతే. తలుచుకుంటుంటేనే భయంగా ఉందన్నా. డీజిల్ పెట్రోల్ ధరలు అధికం. ఇది వాతే. ఇంటి పన్ను ఇది వాతే. నీటి పన్ను ఇది పెరిగింది. ఇది వాతే. పాపం, ఇన్నేసి వాతలు అసలు ఎలా తట్టుకుంటారో ఏటో ప్రజలు. ఇంకా కూతలు. కోతల గురించి చెప్పండి. సూపర్ 6 అమలు పరిచినాం. ఆహా. పీపీపీపీ అద్భుతంగా అమలవుతోంది. ఆ, ఆ. అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు, మన వాళ్ళంతా దత్తత తీసుకొని అందరినీ సాగుకాలు చేసినారు. అబ్బా, చాలా బాగుందన్నా మీ విశ్లేషణ. లడ్డూ మీద కూటమి చేసిన విష ప్రచారం బూమరాంగ్ అయ్యింది. కూటమికి శాపం తగిలింది. ఆల్రెడీ ఆ శాపం తాలూకు ఫలితం కూడా కనిపిస్తుందని అంటున్నారు జడ శ్రవణ్ కుమార్. ముందు ముందు ఇంకా ఘోరంగా ఉంటుందంట పరిస్థితి. నమస్కారం సార్ శ్రవణ్ కుమార్ గారు. ఈ శాపాలు పాపాలు ఏంటి సార్? సూది పోయిందని సోది దగ్గరికి వెళ్తే పాత రంకులన్నీ బయటపడినట్టు ఇప్పుడు మీకు ఈ సామెత ఎందుకు గుర్తొచ్చింది గురుగారు? ఎట్లా ఉంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి ఆ సామెత ఎలా సెట్ అవుతుంది? ఒక పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని లాగి 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 సోదికెళ్ళారు. ఏమైంది సోదికెళ్తే? మొత్తం రంకులన్నీ బయటపడిపోయాయి. అడ్డే ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్టు అయిందిగా. మరి ఇప్పుడు ఎలా సార్? వెంకటేశ్వర స్వామి శాపం ఆల్రెడీ మీ మీద మొదలైంది. ఎవరి మీద? ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి మీద మొదలైంది. అయ్య బాబోయ్, శాపం ఎఫెక్ట్ ఎలా తెలుస్తారు మీకు? తెలంగాణలో ఒక ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయంట. ఆహా. ఆ ఇంట్లో పెద్ద ఆయన పోటీ చేశాడంట. ఓహో, జనసేన తరపున పోటీ చేశాడా? మరి గెలిచాడా? 2 ఓట్లు బండి అంట. 2 ఓట్ల అంటే ఇంట్లో వాళ్ళు కూడా ఆయన ఓట్లే లేదా? ఇది వెంకటేశ్వర స్వామి శాపంలో ఒక మచ్చు తునక. మరి దీనికి ఇది కూడా ఏమీ లేదా? ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు 3 అడ్డబొట్లు పెట్టుకుని బయలుదేరిపోయారు. మరి ఇంకా శాపాలు పాపాలు అన్ని ఎగిరిపోతాయి. మీరు ఎన్ని అడ్డబొట్లు పెట్టినా, ఎల్లు నిలువు బొట్లు పెట్టినా చేసిన పాపం ఎక్కడికి పోదు సార్. మరి ఎలా సార్ ఇప్పుడు వాళ్ళు ఈ గండం నుంచి ఎలా తప్పించుకుంటారు సార్? ఈ రోజు కూటమి ప్రభుత్వానికి శ్రీ వెంకటేశ్వర స్వామి పనిష్మెంట్ వేసి తీరాల్సిందే. ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు. రాజకీయాల్లో చాలా మంది తుగలకలు ఉంటారని అంటున్నారు కేటీఆర్ గారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల గురించి ఆయన ఏం చెప్తాడు ఎందాం. అసలు ఎలా వచ్చాయి సార్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు? మొన్న పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 40% బీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టారు. అదేంటి మీకు 32% వచ్చాయంట కదా ముఖ్యమంత్రి గారు అన్నారు. ముఖ్యమంత్రి గారి లెక్క ప్రకారం తీసుకున్న 32% సర్పంచ్లో ప్రజలు గెలిపించారు. ఓకే, మరి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఎలా వచ్చేసారు ఫలితాలు? మెరుగైన ఫలితాలే సాధించాము. అది సరే కానీ కేటీఆర్ గారు నేనే రాజు నేనే మంత్రి అని అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. విన్నారా మీరు? నేనే రాజు నేనే మంత్రి అనుకున్న చాలా మంది అట్లనే గాలి కొట్టుకొని పోయినరు. అది సరే కానీ బీఆర్ఎస్ పని అయిపోయింది, ప్రజలు కాంగ్రెస్ పార్టీనే నమ్ముతున్నారని అంటున్నారు సార్ రేవంత్ రెడ్డి గారు. దీన్ని మీరేట అంటారు? రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతున్నా, మీరు కూడా అడగండి. మీరేట అడుగుతారు, మామేట అడగండి. చెప్పండి. నిజంగా నీ గవర్నమెంట్ మీద నీకు అంత నమ్మకం ఉంటే ఆ 10 మందితో రాజీనామా చెప్పి ఎలక్షన్ కా చూద్దాంపా. దట్స్ వాట్ ఐ వాంట్. ఆహా, ఆశ దోశ. మీరు ఎంత రెచ్చగొట్టినా ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చెయ్యరు ఏటనుకుంటున్నారు. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది. బీ కేర్ఫుల్ ఏటనుకుంటున్నారు అని బీఆర్ఎస్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు జాగృతి కవిత గారు. నమస్తే మేడం, మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల గురించి మీరు ఏంటంటారు? బీఆర్ఎస్ పార్టీ అట్టర్గా ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ యొక్క తప్పుల్ని ఎక్స్పోజ్ చేయడంలో. ఏదో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కదండి, అంతకంటే ఇంకేటి చేయమంటారు వాళ్ళు? అంతకుముందు నేను మున్సిపల్ శాఖ మంత్రిగా మొత్తం అన్ని మున్సిపాలిటీలని తీర్చిదిద్దినా అని చెప్పినటువంటి కేటీఆర్ గారు మాకు ఈ మాత్రం వచ్చుడే ఎక్కువ, ఆనాడైతే కాంగ్రెస్కి అది కూడా రాకుండా చేసినాం మేము అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. ఆ మాత్రం వచ్చాయంటే మరి గ్రేటే కదా మేడం. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుకుంటూ నేనే రాజు నేనే మంత్రి అనేటటువంటి మాట మాట్లాడినారు. అవును అన్నారు. 10.5 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, నాకు ఒక 6 నెలలు బోనస్ వస్తుంది అంటు. తిట్టది కొత్తగా ఈ బోనస్ స్కీమ్ ఏంటి? 6 నెలలు మీకు బోనస్ వచ్చేమో కానీ రైతులు బోనస్ రాక ఏడుస్తున్నారు అక్కడ. ఆ బోనస్ కు ఈ బోనస్ కు ముడి పెడతారేంటి? మనం రాజకీయ శక్తిగా వస్తాం అనగానే బీఆర్ఎస్ పార్టీ నుండి అనేక మంది ట్రోలింగ్ చేస్తా ఉన్నారు. మరి మీరు బీఆర్ఎస్ మీద కూడా పదే పంచులేస్తున్నారు కదా, అందుకే ట్రోలింగ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, చెప్పండి. ఎట్ సిర్ఫ్ ట్రైలర్. ఓహో,
పిక్చర్ బాకీ. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. వామ్మో, అంటే ముందు ముందు సినిమా చూపిస్తారన్నమాట. ఇప్పుడే తొందరపడి మాట జారకండి, కారు కూతలు కుయ్యకండి. అది మాత్రం అవదు మేడం, ఇంకేదన్నా చెప్పండి. మనం ఇదివరకు సిపిఐ సిపిఎం పార్టీని తోక పార్టీ అనేది బీఆర్ఎస్. ఓహో, తోక పార్టీకి తోకగా మారిపోయింది బీఆర్ఎస్ పార్టీ. మరీ బీఆర్ఎస్ పార్టీ గాలి తీసేస్తున్నారు మేడం మీరు. కవిత్వం గురించి, కవుల గురించి విశ్లేషిస్తున్నారు ప్రముఖ కాంగ్రెస్ కవి, సారీ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇంకా మొదలెట్టండి సార్ కవిత్వం. ఇది ఎట్లుందంటే నాకు ఒక కవి గుర్తుకొస్తుండు. ఎవరు సార్ ఆ కవి? ఇద్దరు కవుల గురించి చెప్తా నేను. ఎవరా ఇద్దరు కవులు? ఒకళ్ళు కృష్ణ శాస్త్రి. ఓహో, కృష్ణ శాస్త్రి గారా? ఆయన ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చేసారు మీకు? కృష్ణ శాస్త్రి రాసే కవిత్వం ఆయన అనుకున్నది, ఆయన బాధలన్నీ ప్రజల బాధలని చెప్పే ప్రయత్నం చేసి. మరి రెండో కవి ఎవరు? ఇంకొకరు శ్రీశ్రీ. శ్రీశ్రీనా? అయ్యి బాబోయ్, మామూలు కవిత్వం కాదండి శ్రీశ్రీ గారిది. శ్రీశ్రీ వాస్తవంగా ప్రజల బాధల్ని, ప్రజా సమస్యల మీద ఒక కవి అయి ప్రజల గుండెల్ని గెలుచుకుంది. అందుకేగా కృష్ణ శాస్త్రి బాధ ప్రపంచపు బాధ, ప్రపంచపు బాధ శ్రీశ్రీ బాధ అని అన్నారు చలంగారు. ఇవాళ కేసీఆర్ గారు కృష్ణ శాస్త్రి. ఏంటి బాబన్నా? కేసీఆర్ గారు కృష్ణ శాస్త్రి. కేసీఆర్ గారు కృష్ణ శాస్త్ర అంటే ఆయనలాగా ఈయన కూడా కవిత్వం రాస్తున్నారా ఏంటి? ఫామ్ హౌస్ లో వండుకొని ప్రజలు ఏమనుకుంటారో, నా గురించి అన్నం తింటురో లేదో నన్ను ఒడగొట్టినందుకు. ఈయన బాధలన్నీ ప్రజల బాధలే అనుకొని ఈయన బయటకు వచ్చి అప్పుడప్పుడు ముచ్చట చెప్పిండు. ఇదే ముచ్చట. ఏది? ప్రజలు 2023లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అనుభవిస్తుర్రు, ఆయన అనుభవించుర్రు అన్నాడు. అలా అన్నంత మాత్రాన కేసీఆర్ కృష్ణశాస్త్రి అయిపోతారా? భలే ఉన్నారు సార్ మీరు. ఆట మొదలైంది. ఇప్పటి నుంచి బీఆర్ఎస్ కాంగ్రెస్ ని ఆటాడిస్తా, రప్పాడిస్తా, రోడ్డు మీద కబాడీ ఆడిస్తా అని సవాల్ చేస్తున్నారు బండి సంజయ్ గారు. నమస్కారం సార్ సంజయ్ గారు, చెప్పండి. నేను చెప్తున్న బిడ్డ, రోడ్ల మీద ఏ బీఆర్ఎస్ వాడు ఏ కాంగ్రెస్ వాడు తిరిగి రాసి పెట్టుకోండి. అయ్యో బాబోయ్, చాలా పెద్ద వార్నింగ్ ఇది. కరీంనగర్ నుంచి యుద్ధం స్టార్ట్ చేస్తా. అంటే ఈ యుద్ధం ఆపడానికి మళ్ళీ ట్రంప్ ఎంటర్ అవుతాడేమో. రాజకీయ సమాజ్ చేస్తాం, మీ అందరు రాసి పెట్టుకోండి. సార్ ఇవాళ మీరేదో చాలా ఆవేశంలో ఉన్నట్టున్నారు. 2500 రూపాయలు ఎందుకు ఇస్తావు మహిళలందరూ రోడ్డుకి ఎక్కిస్తా. పాపం మహిళలను రోడ్డు మీద తేవడం ఎందుకు సార్? మీరే రోడ్డుకి నిలదీయండి. 4000 రూపాయలు ఆ తాతమ్మలకు అమ్మమ్మలకు ఎందుకు ఇస్తావు? ఏంటి వాళ్ళని కూడా తీసుకొస్తారా రోడ్డు మీదకి? వాళ్ళని కూడా రోడ్డుకి ఎక్కిస్తా. వాళ్ళకేం శాతం అవుతుంది సార్? పాపం కనపడదు, వినపడదు, కూసోలేరు, నిలుసోలేరు. నడువ రాకుండా, కూసో రాకుండా, కనబడ్డా కనడకుండా వాళ్ళని రోడ్డుకి ఎక్కి వాళ్ళతో ఆందోళన చేస్తా. ఇంకా ఏంటి చేస్తారు? ఏం చేయాలో చేస్తా. ఇప్పుడు యువత కోసం ఏంటి చేస్తారు సార్? యువత అందరూ రోడ్డుకి ఎక్కి ఉద్యోగాలు అవి, మా స్కూటీలు అవి, లక్షల మంది రోడ్డుకి ఎక్కిస్తా. పక్క అందరినీ రోడ్డు ఎక్కిస్తే ట్రాఫిక్ జామ్ అయిపోతుందేమో సార్. ఫీజు రియంబర్స్మెంట్ లేక చాలా మంది పేద విద్యార్థులు ఎగ్జామ్స్ రాయలేని పరిస్థితి. మరి ఆ విద్యార్థులను కూడా రోడ్డు మీదకి ఎక్కించేస్తారా? ఎక్కిస్తా, వాళ్ళని కూడా రోడ్డు మీద ఎక్కిస్తా. 100% ఎక్కిస్తా వాళ్ళ మీద రోడ్డు మీద. మరి రైతుల్ని, యూరియా విషయంలో రోడ్డు మీద ఎక్కిస్తా. రైతులను ఎవరిని వదిలిపెట్టరా? ఏ డిస్పెట్టే ప్రసక్తి లేదు సార్. వాళ్ళని వీళ్ళని రోడ్డు మీదకి ఎక్కించే బదులు మీరే రోడ్డు మీదకి వచ్చేసి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేస్తే ఎలా ఉంటుంది సార్? మీరు తలుసుకుంటే అయిపోతుంది సార్. దయాకర్ గారు నమస్కారం. మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపించామని అంటున్నారు కేటీఆర్ గారు, విన్నారా? నిజంగా కేటీఆర్ ఇంత ఎచ్చులు కొడతాడు కదా, నాకైతే నవ్వు వచ్చింది. ఎందుకు నవ్వు వచ్చింది సార్ మీకు? గిట్ల గెలుపు కూడా ఒక గెలుపుడు, గిన్ని నాయకుడు అంటారా నాయన? నాకు అర్థం కాదు. లేనత్త కంటే గుడ్డెత్త మేలు అన్నట్టు చిన్నదో పెద్దదో గెలుపు గెలిపే కదా. ఒక ఎన్నికకు 2 సార్లు పైసలు పంచేటోడు ఎవరిని చూడలేదు ఇంతవరకు. రికార్డు. అంటే రాత్రి డబ్బులు ఇచ్చిన విషయం మర్చిపోతారేమోనని మళ్ళీ ఉదయమే పంచినట్టున్నారు సార్. ఆయన ఒక పదం వాడతాడు. ఏం పదం సార్ అది? ఏంది? దున్నపోతుకు గడ్డేసి బర్రెకు పాలు వింటే వస్తాయా? మీరు దున్నపోతులే. మరి మీరు? మేము ఒక పాడి ఆవులాగా, పాలిచ్చే గేదెలాగా మేము ఇలా ప్రజలకు మేము కనబడ్డం కాబట్టే మాకు గడ్డేస్తుంది. నాకు అర్థం కాలేదు సార్. మాకు గడ్డేస్తుంది. ఓహో, మీరు పాలు బాగా ఇస్తున్నారని ప్రజలు మీకు గడ్డి పెడుతున్నారంటారు, అంతేనా? వెరీ గుడ్, బాగుంది సార్, బ్రహ్మాండం. నిన్న ఒక అర్జెంటు పనిపడి మా తిరకాసుకు ఫోన్ చేశాను. ఎన్నిసార్లు ఫోన్ చేసినా, మెసేజ్లు పెట్టినా రెస్పాన్స్ లేదు. మరి ఏ ఇన్వెస్టిగేషన్ స్టోరీలో బిజీగా ఉన్నాడో, ఏ బ్రేకింగ్ న్యూస్ కోసం తిరుగుతున్నాడో మా తిరకాసు అన్న. ఇక్కడ నేను ఇక్కడ పిలుస్తుంటా అటు ఇటు చూస్తావే. ఏంది జోగన్నా అట్టావా?
జోసుకున్నానా? ప్రకాశన్య నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళావు? నిన్న రాత్రి టీవీలో ఉన్న బోలా బాబా హాలీ బాబా మధ్యలో గుడుగుడు బాబా అనే ఒక మలయాళం సినిమా చూసుకుంటా ఇంట్లోనే ఉన్నాను జోగన్న. భలే ఇంట్రెస్టింగ్ గా ఉందా సినిమా. నువ్వు కూడా చూడు ఇంటికి పోయిన తర్వాత. ఈ మధ్య నీకు అసలు బాధ్యత లేకుండా పోతున్నాను. ఏమైంది జోగన్న? నిన్న రాత్రి 1 గంటకు పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. నీకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు. రాత్రి 1 గంటకా? ఓహా, గుర్తొచ్చిందనో. ఆ టైంకి నేను కూరగాయల కోసం బజారుకి పోయానా. ఏంటి? కూరగాయలు కొనడానికి బజారుకి పోయా. ప్రకాశన్య ఏంటి తమాసాలు చేస్తున్నావా? ఎలా కనిపిస్తున్నా నీ కంటికి నేను? అవును జోగన్న, నిజమా? నీ మీద ఒట్టా. తెచ్చావా మరి కూరగాయలు? లేదన్నా, మార్కెట్ మూసేసింది. మరేంటి చేసావు? సరే, కూరగాయలు దొరకలేదు కదా, టీ అన్నా తాగొద్దామని ఆ పక్క వీధికి పోయానన్నా. మరి తాగేవా టీ? లేదన్నా, అక్కడ కూడా టీ కొట్టు బంద్ చేసిందా. బుద్ధున్నాడు ఎవడన్నా రాత్రి 2 గంటల కూరగాయలకు వెళ్తాడా? ఏందమ్మా అట్ట మాట్లాడతాడు ఆయన? రాత్రి 2 గంటలకి జనాలు క్యూలో నిలుచుకొని ఓట్లేస్తే తప్పు లేదు, కానీ నేను కూరగాయలకు వెళ్తే మాత్రం తప్ప. అర్థం పర్థం లేకుండా మాట్లాడబాకనా. ఓహో, అలా వచ్చావా? సరే జోగన్న, ఇంతకీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటావు నన్ను? ఇంకిప్పుడే వెళ్తావులే. ఇక్కడికి 300 కిలోమీటర్ల దూరంలో జరిగింది ఆ ఇన్సిడెంట్. 300 కిలోమీటర్ల? జస్ట్ 300 కిలోమీటర్స్ అయితే ఏమన్నా అరగంటలో పోయి వచ్చేస్తా. ఏంటి 300 కిలోమీటర్లు అరగంటలో వెళ్ళిపోతావా? ఎలా వెళ్తావు? అబ్బా, అన్నీ ఈయనకి వివరంగా చెప్పాలమ్మా. 16 సెకండ్లలో ఒక్కొక్కరు 2 ఓట్లు వేసి వచ్చేసారంట కదనా. నేను కూడా అలాగే పోయి అరగంటలో తిరిగి వచ్చేసేస్తా వార్త తీసుకొని. నాకు అర్థమైంది, మొత్తం అర్థమైంది. ఏం అర్థమైంది జోగన్న? నువ్వు ఆ ఏపీ ఎన్నికలు గోల్మాల్ గోవిందం ఎపిసోడ్ అడ్డం పెట్టుకొని పని ఎగ్గొడదామని చూస్తున్నావు కదా. మరి లేకపోతే ఏంది జోగన్న, అర్ధరాత్రి ఫోన్ చేసి అక్కడికి పో ఇక్కడికి పో అని సతాయిస్తా ఉంటావా? ప్రశాంతంగా సినిమా చూసుకోనివ్వు, ప్రశాంతంగా నిద్ర కూడా పోనివుగా నన్న. ఏంటి నా పైన సెటైర్లు వేస్తున్నావా? చూస్తున్నా జోగన్న, ఏంటి? ఆలీ బాబా 40 దొంగలు సినిమా చూశాను. నువ్వా? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను అనా. నాకు తెలియక అడుగుతానా, ఆ అలీబాబాకి ఈ బోలా బాబాకి ఏమన్నా చుట్టరికం ఉందంటావా? నాకు తెలదు. ఇప్పుడు ఆ 40 మంది దొంగలు ఎక్కడికి పోయి ఉంటారంటావు? ప్రకాశన్య నీకు దండం పెడతాను, ఇంకా నన్ను వదిలే. సరేనా, నువ్వు నన్ను వదిలేయనా. నేను బోలే బాబా అలీబాబా మధ్యలో గుడుగుడు బాబా సినిమా సెకండ్ పార్ట్ చూసి వస్తానన్నా. రేపు ఆఫీస్కి రాను, వస్తా అయితే. ఇదొక అంతులేని పెద్ద కథ. అయ్య బాబోయ్, టైం అయిపోతున్నది. మరి వచ్చే వారం మళ్ళీ ఇదే టైంకి ఇదే మీటర్ మీద కలుసుకుందాం. మరి నేను వెళ్ళి వస్తాను. బాయ్.